లెట్స్ వెల్కమ్ మన పల్సర్ బైక్ ఝాన్సీ. వాడుపోతే వీడు, వీడుపోతే నేను, నేను పోతే నా అమ్మ మొగుడంటూ అధికారం కోసం ఎగబడితే ఝాన్సీ, కండక్టర్ ఝాన్సీ ఇక్కడ. కలిపేరో मेरे दिल ले तेरी जान ले, मेरे दिल ले तेरी जान ले, मेरे दिल ले तेरी जान ले, मेरे दिल ले तेरी जान ले. ఓరోరి యోగి నన్ను కోరికేరో, ఓరోరి యోగి నన్ను నమిలేరో, ఓరోరి యోగి నన్ను కుదిపేరో, ఓరోరి యోగి నీలో కలిపేరో. Osusinari ninnadigeina, osusinari ninnadigeina, osusinari ninnarigeina, osusinari nilo munageina. That's our powerhouse transformer pulsar bike ఝాన్సీ for you guys. గాజువాక కండక్టర్ అని పిలవాలా, పల్సర్ బైక్ ఝాన్సీ అని పిలవాలా, లేదా ఇక మీదట పవర్ హౌస్ ఆఫ్ D20 అని చెప్పి పిలవాలా? మీ పర్ఫార్మెన్స్ ఎలా ఉందో జడ్జెస్ అడిగే ముందు ఆది ఏదో చెప్పాలనుకుంటా. ఏం లేదు పాపం, ఆ అమ్మాయి వైజాగ్ నుంచి బైక్ మీద వచ్చి ఇక్కడే దిగి డాన్స్ చేసింది. ఆ అమ్మాయి డైరెక్ట్ గా. ఆ బైక్ నీదేనా? అది వాళ్ళకి బైక్ కార్ డ్రైవింగ్ ఏం రాదు, ఓన్లీ డ్రాప్ అంతే. నాకు బైక్ డ్రైవింగ్ రాదు, దీనికి తెలుగు రాదు, వాడు వీడు అనేస్తుంటది.
అది నీకు బైక్ రైడింగ్ వస్తే మన ఇద్దరు బైక్ అట్లీస్ట్ రైడ్ కి వెళ్ళవచ్చు కదా. నీ కోసం నేర్చుకొని నెక్స్ట్ షెడ్యూల్ లో నేను ఎక్కించుకొని తిప్పుతారా? ఓకే, ఆ తర్వాత షెడ్యూల్ లో మాకు జడ్జి ఉంటారు. అప్పుడు చిన్న స్కూటీ ప్లాన్ చేసాం, మాది ఉంది, మా ప్లాన్లు మాకున్నాయి. నేను తీసుకుని వెళ్తాను. అవునా? నా దగ్గర ఒక BMW GS 310 ఉంది. బైక్ రైడ్ కి వెళ్ళి బిర్యానీ తిందాం. అబ్బా ఏంటి రెజీనా, ఝాన్సీ లాంటి పవర్ హౌస్ ని కొరియోగ్రాఫ్ చేయాలి అంటే కనుక ఒక ఛాంపియన్ కొరియోగ్రాఫర్ మనకు కావాలి. లెట్స్ వెల్కమ్ D17 విన్నర్ యాజ్ అ కొరియోగ్రాఫర్ సుదర్శన్ మాస్టర్. రెజినా గారు డి సెలబ్రిటీ స్పెషల్ సీజన్ 1 దట్ ఈస్ D17 లో కొరియోగ్రాఫర్ గా ఈ ట్రోఫీని కూడా అందుకున్నాడు. ఈ కాంబినేషన్ మీకు ఎలా అనిపించింది? అండ్ ఐ విల్ బిగిన్ విత్ యు నౌ రెజినా గారు. చాలా సెక్సీగా అనిపించింది. ఆ మూవ్స్ ఏంటి, ఇంకోసారి చేస్తారా ఝాన్సీ? సూపర్ సౌండ్. Like I said, sexy performance. All the very best. Thank you so much. Thank you so much, Regina garu. Vijayabini master. First of all, Jhansi, welcome to the show, and Sudarshan, welcome back. Thank you master, thank you so much. It's a beautiful combination. Jhansi, మీ expressions next level లో ఉన్నాయి. Especially అంత హెవీగా చేసి సడన్ గా ఒకసారి స్టాప్ అయ్యి చిన్న లిటిల్ అలా చిన్న మూవ్ చేస్తున్నారు. అది నాకు చాలా చాలా బాగా నచ్చింది. థ్యాంక్ యూ సార్. అండ్ సుదర్శన్, మీ నుంచి ఆల్వేస్ చాలా క్రియేటివ్ గా ఇంట్రెస్టింగ్ గా ఎక్స్పెక్ట్ చేస్తుంటాను. సో మీ కాంబినేషన్ కి ఆవిడ ఎక్స్ప్రెషన్ అండ్ డాన్స్ కి ఈ రెండు కలిపితే ఏదో అద్భుతం జరగబోతుంది. సో ఐ విల్ బి వెయిటింగ్ ఫర్ ఇట్. సో ఆల్ ద వెరీ బెస్ట్. చాలా చాలా బాగా చేశారు. లవ్లీ. థ్యాంక్ యూ సో మచ్ విజయబిని మాస్టర్. థ్యాంక్ యూ జడ్జెస్. అండ్ ఝాన్సీ, ఈ సీజన్ కి మీకు బెస్ట్ విషెస్ చెప్పడానికి ఒక సర్ప్రైజ్ గెస్ట్ రాబోతున్నారు. ఒకసారి కళ్ళు మూసుకోండి, అలానే ఉండండి, నేను చెప్పేంత వరకు తెరవకండి. లెట్స్ ఇన్వైట్ ద సర్ప్రైజ్ గెస్ట్. అమ్మా, వెల్కమ్. D20 మెగా లాంచ్ కి మీరు వచ్చారు. అండ్ జడ్జెస్, ఈవిడ ఝాన్సీ గారి మదర్. తనకి సపోర్ట్ చేయడానికి, బెస్ట్ విషెస్ ఫర్ ద సీజన్ తెలియజేయడానికి ఇక్కడ రావడం జరిగింది. థ్యాంక్ యూ సో మచ్ మీరు ఇక్కడికి వచ్చినందుకు. చెప్పండి అమ్మా, మీకు ఎలా అనిపిస్తోంది ఝాన్సీని ఇలాంటి ఒక ప్రెస్టీజియస్ స్టేజ్ మీద చూడండి? ఝాన్సీని చూడడం అంటే చాలా గర్వకారణం అండి. అంటే ఇలాంటి కూతురు ఏ తెల్లి కడుపున పుట్టదు, నా కడుపున పుట్టింది. ఇలాంటి కూతురు ఏ తల్లిని కూడా పెంచదు, నన్ను పెంచుతుంది. తమ్ముడిని చూస్తుంది, నన్ను చూస్తుంది, పిల్లలు చూస్తుంది, భర్తను చూస్తుంది. తెల్లవారు 4 గంటలు లెగిస్తుంది, డ్యూటీకి వెళ్తుంది. డ్యూటీకి వెళ్ళొచ్చి మళ్ళీ ప్రోగ్రాం చేస్తుంది, పిల్లల స్కూల్ పంపిస్తుంది. నాకు చూడాలంటే ఝాన్సీ అన్ని కూడా ఝాన్సీ చూస్తుంది. వాళ్ళ డాడీ వెళ్ళిపోయి, ఝాన్సీ 7th క్లాస్ చదివేటప్పుడు వాళ్ళ డాడీ ఇంట్లో నుంచి వెళ్ళిపోయారు. అప్పటి నుంచి కొడుకైనా కూతురైనా అన్ని ఝాన్సీ నాకు అన్ని చూస్తుంది. అలాగనేసి కొడుకు కూడా ఉన్నాడు. జామి రమేష్ ని 7th క్లాస్ నుంచి 10th వరకు, ఇంటర్ వరకు, డిగ్రీ వరకు, MBA వరకు, LLB వరకు ఈ రోజుని ఈ కూతురు చదివించింది ఆ కొడుకుని. ఇలాంటి కూతురు ప్రతి ఒక్క తల్లి కడుపుని పుట్టాలని నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే కష్టంలో ఉంటది, సుఖంలో ఉంటది, నవ్విస్తుంది, ఏడిపిస్తుంది. చిన్న పిల్లల నుంచి 100 సంవత్సరాల వయసున్న వరకు కూడా లాలిస్తుంది, మాట్లాడుతుంది. నేనున్నానని అంటది. ప్రతి ఒక్కరికి కూడా మా కుటుంబం ఎంతమంది ఉన్నా సరే నాకెవ్వరూ చూడలేదు, నా కూతురు నన్ను చూసింది. ఇలాంటి కూతురు పుట్టినందుకు అండ్ తిను ఇన్ని స్టేజెస్ అచీవ్ చేసినందుకు చాలా చాలా ఇన్స్పైరింగ్ జర్నీ తనది. ఝాన్సీ, వెరీ ఇన్స్పైరింగ్ జర్నీ మమ్మీ ఇది. ఝాన్సీకి ఇక్కడ సపోర్ట్ చేయడానికి వచ్చినటువంటి ఝాన్సీ వాళ్ళ అమ్మగారు ఒక స్వీట్ గిఫ్ట్ కూడా తీసుకొచ్చారు. మరి ఆ గిఫ్ట్ ఏంటో నాకు చూడాలనుంది. కెన్ వి హావ్ ద గిఫ్ట్ బాక్స్ ప్లీజ్? ఝాన్సీ, విజిల్ కావాలన్నా మీకు? డైరెక్ట్ కమ్ ఆన్. రైట్ రైట్. సూపర్.
కండక్టర్ గారు చిల్లర వెనక రాయకుండా చేతికి ఎవరా? అమ్మా థ్యాంక్ యూ సో మచ్. మీరు రావటం మాకు చాలా చాలా ఆనందం. మీ బ్లెస్సింగ్స్ ఝాన్సీకి ఉండి నేను చెప్పినట్టు సూపర్ స్టార్ రజనీకాంత్ గారి లెవెల్కి తను. సో మరి జడ్జెస్, మీ పర్ఫార్మెన్స్ కి తగ్గట్టు, నీ ఎనర్జీకి తగ్గట్టు, నీ బ్రాండ్ కి తగ్గట్టు మన జడ్జెస్ ఎలాంటి ట్యాగ్ ఇస్తారో తెలుసుకుందాం. విజయ్ మాస్టర్. ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్యూటిఫుల్ జర్నీ. మదర్ ఇక్కడికి వచ్చి చెప్పిన మాటలు చాలా ఎమోషనల్ గా అనిపించాయి. అంటే ఈ యూనివర్స్ లో అందరికంటే గ్రేటెస్ట్ ఇస్ మదర్. అలాంటి మదర్ ఒక చాలా మంచి మాట అన్నారు, ఇలాంటి అమ్మాయి అందరికీ ఉండాలి పుట్టాలి అని చెప్పి. సో గ్రేట్, యు సో లక్కీ. మీ మదర్ బ్లెస్సింగ్స్ ఉన్నంత వరకు మీరు ఎరగదీస్తారు. సో వీళ్ళకి ఒక ప్రాపర్ ట్యాగ్ ఇస్తున్నా. వెయిటింగ్ మాస్టర్. ఝాన్సీకి ఎవరి టీమ్ లోకి వెళ్ళాలని ఉంది? ఆది సార్. ఎందుకు రీజన్ ఏంటి? వాళ్ళ అమ్మగారికి నేనంటే ఇష్టం. అలా అని కాదండి, చిన్న వాళ్ళని కూడా ఎంకరేజ్ చేసే గుణం ఉంది సార్కి, అందుకని. సౌమ్య గారు చేయరా? సౌమ్య ఆవిడ చేయరా? నేను కూడా చిన్న వాళ్ళని ఎంకరేజ్ చేస్తాను. ఇప్పుడే వచ్చాను కదా, నా ఎంకరేజ్మెంట్ ఎలా ఉంటుంది మీకు తెలీదు, తర్వాత తెలుస్తుంది. ఆ చిన్న వాళ్ళని ఎంకరేజ్ చేయడం, పెద్ద పెద్ద వాళ్ళే ఆశీర్వాదం తీసుకుంటారు. సుదర్శన్ అక్కడికి వెళ్ళాలని ఉంది అనిపిస్తుంది నాకు. సుదర్శన్ వాడికి ఇప్పుడే ఇంటికి వెళ్ళాలని ఉంది, ఏం చేస్తాం? Come on, 3, 2, 1. Super! Congratulations, Adi! ఇదేంటిది ప్యాటర్న్? వాళ్ళకి పేరు వస్తుంది, నాకేదో తిట్టు వస్తుంది, అర్థం కావట్లేదు. నీకు కూడా పేరు వస్తుంది రా, నువ్వు బాగా చెయ్యాలి, అప్పుడు వస్తుంది పేరు. All the very best, Jhansi. All the very best, Sudarshan. Thank you so much, Soumya.